మూసీ ప్రక్షాళనపై సర్కార్కు మద్దతు పెరుగుతోంది. మూసీలో ఆక్రమణల తొలగింపును హైకోర్టు సమర్థించింది. రివర్ బెడ్లో ఉన్న అక్రమ నిర్మాణాలను ఎలాంటి మినహాయింపులు లేకుండా తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వక ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు సైతం చేపట్టవచ్చని తెలిపింది. నదులు, చెరువులు సమాజానికి చెందిన ఉమ్మడి ఆస్తులని తెలిపింది. వాటి భూముల్లో ప్రభుత్వం ఎవరికైనా ఇళ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించినా ఆ కేటాయింపులకు ఎలాంటి చట్టబద్ధ ఉండదని స్పష్టం చేసింది. ఇళ్ల పట్టాలు స్వీకరించిన వారికి కూడా ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు సంక్రమించవని తెలిపింది. మూసీ నది చుట్టుపక్కల అన్ని అనుమతులతో నిర్మించుకున్న రిజిస్టర్డ్ సెల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసిన తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని పలువురు హైకోర్టులో 46 పిటిషన్లు దాఖలు చేశారు. తమ ఆస్తుల విషయంలో జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొంది ఇళ్లు నిర్మించుకున్నారని, విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు కడుతున్నామని పిటిషన్ల తరఫున న్యాయవాదులు తెలిపారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం గుర్తింపు పొందిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇన్ని దశాబ్దాల తరువాత తమ ఇళ్లు రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పడం అక్రమమని అన్నారు. అటు వర్షాకాలంలో వరదల వల్ల తీవ్ర నష్టం జరుగుతున్న నేపథ్యంలో వరద జలాలు ప్రవహించడానికి వీలుగా సర్కారు మూసీ పునరుద్ధరీకరణ ప్రాజెక్టు చేపడుతోందని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. జలవనరుల రక్షణకు కఠిన చర్యలు తీసుకునే విషయంలో వాల్దా చట్టం ప్రభుత్వానికి అన్ని అధికారులను కట్టబెట్టిందని అన్నారు. కాలుష్యం, ఆక్రమణలు తొలగించడంతో పాటు జల వనరుల పరిరక్షణ అన్ని అధికారాలున్నాయని చెప్పారు. ప్రభుత్వం చట్టం ప్రకారం హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారుల ద్వారా భౌతికం నిర్ధారణ చేసిన తరువాతే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటోందని వాదనలు వినిపించారు. అటు వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తెలంగాణ నీటిపారుదల చట్టం 1357 పాలసీలో సెక్షన్ 4 ప్రకారంగానే హైడ్రాను ప్రభుత్వం నియమించుకుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంస్థను తప్పుబట్టించడమని స్పష్టం చేసింది. నదులు, చెరువులు సమాజ ఉమ్మడి ఆస్తులని, విస్తృతమైన ప్రజా వనరుల కోసం వాటిని కాపాడుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వాటి భూములను ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించినా అలాంటి కేటాయింపులకు చట్టబద్ధత ఉండదని స్పష్టం చేసింది. ఇక భవిష్యత్ తరాల అవసరాల కోసం సహజ వనరులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు తెలిపింది. ప్రత్యేకించి మూసీ పునరుద్ధరణకు పర్యావరణ సమతౌల్యం ఇక భవిష్యత్ తరాల అవసరాల కోసం సహజ వనరులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు తెలిపింది. ప్రత్యేకించి మూసీ పునరుద్ధరణకు పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను తప్పుపట్టలేమని ధర్మాసనం వెల్లడించింది. ప్రభుత్వానికి కూడా మార్గదర్శకాలు జారీ చేసింది.